దైవ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాము. కూర్చోండి. దైవ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక బైబిల్ గ్రంథంలో నుండి 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం చదువుకున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 211వ పేజీ, బైబిల్ వెనక నుంచి 211. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్నవారు తీయండి, చదువుదాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. 2వ వచనం, అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనాను మాట ఎందుకు తప్పనడలా అటివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడవును. మనకు కావలసినటువంటి మాట ఏంటంటే, అనేక విషయములలో మనం అందరము అందరం తప్పిపోతాం. అందరం కూడా తప్పిపోయే వారంగా ఉంటున్నామని గుర్తించాలి. అంటే మనమందరం కూడా తప్పిపోతుంటాం. మాటలు, క్రియల్లో, చేష్టల్లో, తలంపుల్లో, ఆలోచనలో అన్నింటిలో కూడా తప్పిపోతూ ఉంటాం. మరి నేను తప్పిపోలేను, నేను అపవిత్రపరచబడి ఉన్నాను, అపవిత్రం చేయలేని వాళ్ళను అనేది కాకోకుండా మనము పవిత్రపరచబడ్డాము అని చెప్పుకోదగ్గ విషయం ఏంటి? మనం అనేకమైన విషయాల్లో అపవిత్రపరచబడ్డామనేది మనకు తెలుస్తాం. మనమే మరి ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మాట్లాడి అనేకమైన విషయాలు. భక్సింగ్ గారు అనే మాట ఏంటంటే, భక్సింగ్ గారు అనే చెప్పే మాట ఏంటంటే, చాలా మంది క్రైస్తవులు పశ్చాత్తాపడడానికి చివరి నిమిషం వరకు కూడా కనిపెడతారు. వారు పశ్చాత్తాపడడానికి వారి జీవితంలో చివరి దినం కనిపెడతారు. కానీ కొందరి జీవితంలో మరి ఆ చివరి విషయము అనేది రానే రాదు. మన జీవితంలో చివరి దినము, చివరి క్షణము అనేది రానే రాదని మనకు ప్రభు మరి ఆ పక్షంగా చెప్తూ వచ్చాడు. అంటే పశ్చాత్తాపడము, ఎప్పుడో మరి ఆ పాపాలు ఒప్పుకోవడము, సరే చివరి దినాల్లో ఒప్పుకుంటానులే అనేటువంటి ఆలోచన మన జీవితాల్లో ఉండొచ్చు. మనం తప్పిపోతున్నాము కదా, మరి ఏముంది, అన్ని ఒకటేసారి ఒప్పుకోవచ్చు, అన్ని ఒకటేసారి క్షమించమని ప్రభువు అడగవచ్చు అని మనము ఆ చివరి క్షణాల వరకు కూడా మరి ఎదురు చూస్తూ కనిపెట్టేవారుగా ఆ క్షణాల వరకు వెళ్ళేవారుగా ఉంటారు. అయితే చివరి క్షణం రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా పశ్చాత్తాపడేటువంటి సమయము లేకపోవచ్చు అని మనం ఒకసారి గుర్తించుకుంటున్నాం. సరే, దైవ గ్రంథంలో మనం గమనిస్తే ఎలాంటి వారికి పశ్చాత్తాపం పడేటువంటి సమయం ఉన్నప్పటికీ కూడా వారు పశ్చాత్తాపడలేదు. వారు పశ్చాత్తాపం పడలేని వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఎంతో నష్టాన్ని అనుభవించారు. ఇది మనము ప్రార్థనలో గడపకుండా పశ్చాత్తాపడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. పశ్చాత్తాపడి బైబిల్ గ్రంథంలోది తమ పాపను ఒప్పుకున్నవాడు కనికరం పొందు. ఎవరైతే పాపను ఒప్పుకొని విడిచిపెడతాడో ఆ వ్యక్తి కనికరం పొందుతాడని దైవ గ్రంథం మనకు శ్రద్ధిస్తా ఉంటున్నది. కాబట్టి పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యమే. తప్పులు అందరూ చేస్తారు, అందరం తప్పులు చేస్తారు. అయితే క్షమాపణ కోరుకునే విషయంలోనే చాలా మంది వెనకబడతారు. అందరూ తప్పులు చేస్తారు. అయితే అందరూ కూడా పాపాలు మరి క్షమాపణ కోరుకోరు. ఏదో కొంతమంది వారు పశ్చాత్తాపడి తమ జీవితంలో సరి చేసుకునే వారుగా ఉంటారు. తప్పులు మాత్రం అందరూ చేస్తారు. అయితే కొంతమంది ఎలా ఉంటారంటే, మనకు తెలిసినట్టుగా సరేలే చివరి దినాల్లో చేసుకోవచ్చులే, చివరి దినాల్లో మనము క్షమాపణ కోరుకుంటే ప్రభు క్షమించడా ఏమి, ప్రభు మనల్ని కనికరించడా ఏమి, ఆయన పరిచయంలో ఉంటున్నా కదా, మనల్ని ఆయన మరి కనికరించి క్షమించడా అని ఆలోచిస్తా ఉంటాం. ఎప్పటికప్పుడు మనము క్షమాపణ కోరుకోము.
పశ్చాత్తాపడము అనేది మన జీవితంలో చాలా తక్కువ. అయితే కొంతమంది వారి జీవితంలో పశ్చాత్తాప పడలేకపోవడం ద్వారా వారు నష్టపడినటువంటి సందర్భాలను మనం చూస్తాం. దైవ గ్రంథంలో కొంతమంది మనం గమనిద్దాము. చూడండి, దైవ గ్రంథంలో యెహోషువ రాసిన గ్రంథం, యెహోషువ రాసిన గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ రాసిన గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. యెహోషువ రాసిన గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. ఆకాతో నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యెహోషువతో నిజము. చూడండి, ఇప్పుడు మరి యెహోషువ కాలంలో జరిగినటువంటి సందర్భం చూస్తుంటున్నాం. ఎరుగో పట్టణంలో ఏమైపోయిందంటే అక్కడ ఉన్న వారందరూ కూడా యెహోషువ అన్నాడు, అక్కడ ఉన్నవన్నీ కూడా ఆ వస్తు సామాగ్రి అంతా కూడా మరి దేవుడికి చెందినవి. ప్రజలు మరి ఎవరైనా తీసుకుని వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు, ఎవరు కూడా మిగల్చకుండా చంపబడాలా అనేటువంటి ఆ మాట ప్రకటించాడు. ఎవరైనా సరే తీసుకుంటే ఏదైనా మరి అది శాపగ్రస్తై ఇశ్రాయేలుకు నష్టం జరిగిస్తారని ప్రకటన చేస్తూనే వచ్చాడు. చూడండి, మనం చూస్తే 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం 6:18 చదవండి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని మీరు శాపగ్రస్తులై శాపము తెప్పించి దానికి బాధ కలగజేయదు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. వెండియో బంగారము ఇత్తడి పాత్రను యెహోవాకు ప్రతిష్ఠితములను వాటిని యెహోవా ధనాగారంలో నుంచవలను. శపింపబడింది ఏదైనా సరే కొద్దిగా తీసుకున్నా సరే మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుకి ఏం చేస్తారంట, పాలనకు శాపం తెప్పిస్తారు. ఈ మాట మరి సైన్యంలో చేరినటువంటి వారికి అందరూ కూడా ప్రకటింపబడింది. అయితే ఈ ఆకారం ఏం చేశాడంటే మరి తాను ఆశపడి తీసుకున్నటువంటి ఈ యొక్క సొమ్ము విషయమే మనం గమనిస్తే అది మరి దేవుడికి విరోధంగా తప్పు చేసి బంగారం కమ్మి వెండిని ఏం చేశాడంటే తొలగ వెండి తీసుకుని వెళ్ళి తన డేరాలో దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు జరిగిన విషయం ఏమిటంటే దేవుడు చెప్పిన తర్వాత చేసినాడు. అయితే తనకు చేసిన వెంటనే క్షమాపణ కోరుకొని తిరిగి వాటిని దేవుని యొక్క ధనాగారం ఉంచగలిగేటువంటి సమయం ఉంది. అయితే ఏముందిలే, నేను పట్టబడినప్పుడు కదా ఇవి పట్టుకున్నప్పుడు ఇచ్చేయచ్చులే, ఇవి పట్టుకున్నప్పుడు నాకెందుకులే అనుకున్నాడేమో. కానీ సమయం అంతా పోయిన తర్వాత ఆగాను ఇక చేసేది ఏమి లేకుండా పోయింది, సమయం పోయింది. అంటే క్షమాపణ కోరుకోవలసిన సమయము, తిరిగి పశ్చాత్తాపడవలసిన సమయము తాను ఏమైపోయినాడు, పోగొట్టుకున్నాడు. ఎన్ని దినాలు జరిగిందో మనకు తెలియదు. 1 దినం జరిగిందో, 2 దినాలు జరిగిందో, 3 దినాలు జరిగిందో. అక్కడ ఎరుకో పట్టణాన్ని వారు జయించి వచ్చిన తర్వాత కొన్ని 2-3 దినాలకి మరి ఇంకొక పట్టణం హాయి అనేటువంటి చిన్న పట్టణాన్ని వాళ్ళు మరి జయించలేకపోయినారు కదండి. చిన్న పట్టణాన్ని వాళ్ళు జయించలేకపోయారు. ఆ యొక్క చిన్న పట్టణాన్ని జయించలేకపోవడం ద్వారా 36 మనుషులు ఏమైపోయారంటే చచ్చిపోయినారు. ఇది ఎన్ని దినాలు జరిగిందో మనకు తెలియదు. 2-3 దినాలు జరిగిందో లేకపోతే 4 దినాలు జరిగిందో అక్కడ మనం చూస్తా ఉంటే మరి వాళ్ళు వెళ్ళి హాయి చేతిలో ఓడిపోయి పరిగెత్తుకుంటా 36 మంది చనిపోయి వచ్చారు. ప్రేమైన వారు కదా, ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే ఆకాను తనకు సమయం ఉన్నా, తన తప్పును సరిదిద్దుకునేటువంటి సమయం ఉన్నా, తాను చేసినటువంటి ఆ యొక్క తప్పును దొంగతనాన్ని తిరిగి ఇచ్చివేసేటువంటి సమయం ఉన్నా కూడా ఆ సమయాన్ని ఉపయోగించుకోలేదు. పట్టబడినప్పుడు కదా, నేను పట్టబడితేనే కదా
నేను చూసింది ఎవరు చూడలేదు, నేను చేసింది ఎవరు చూడలేదు కదా, కాబట్టి నేను పట్టబడడం అసంభవము అనుకున్నాడేమో. ప్రేమ వారిని అక్కడ మనం చూస్తే ఆకారం మరి దేవుడి చేత పట్టబడినాడు. పట్టబడక మునిపే, తనకు శిక్ష రాక మునిపే, దేవుడి యొక్క ఉగ్రత తనకు రాక మునిపే తను చేసిన తప్పులు ఒప్పుకోవలసింది. చాలా మంది తప్పు చేస్తారు కానీ ఒప్పుకోవడానికి 4-5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఇలాగా దినాలు గడుపుతూనే ఉంటారు. క్షమాపణ కోరుకోవడానికి సమయం ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గర క్షమాపణ కోరడానికి వారు మనసుగా, లోకంలో మనకే ఒకరికొకరు క్షమాపణ కోరుకోవడానికే చాలా టైం పెడతాం. మరి దేవుడి విషయంలో మనము ఎంత నిర్లక్ష్యంగా ఉంటాం మన జీవిత విషయంలో. ఆకారం చూడండి, మనం చూస్తే దేవుడు ఊరికే కాదు ఆకారంలో రాళ్ళ చేత కొట్టి చంపించింది. ఏంటంటే తనకు సమయం ఉంది, క్షమాపణ కోరుకునే సమయము ఉంది. ఆ సమయం అంతా దాటిపోయి మరి ఇశ్రాయేలు నశింపబడి 36 మంది చచ్చిపోయేంత వరకు కూడా తాను ఆ సమయాన్ని పొడిగిస్తూ వచ్చాడు. పశ్చాత్తాపపడక, తాను చేసిన తప్పును ఒప్పుకోక, తాను దాచిపెట్టినటువంటి ధనాన్ని తిరిగి ఇచ్చివేయక అలాగే తాను ఉంటూ వచ్చాడు. ఒకవేళ ఈ మాట అనుకుంటుండొచ్చు, నేను పట్టబడితేనే కదా నేను దొంగ అనేది, పట్టబడకపోతే నేను దొరగానే ఉంటాను కదా అనుకున్నాడు. కానీ చివరికి దేవుడి చేతిలో పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత ఇక్కడ మనం చూస్తూ వచ్చాము, ఒప్పుకున్నాడు, నేను చేసిన తప్పే ఒప్పుకున్నాడు అన్నాడు. కానీ ఏం చేశాడు చెప్పండి? 26వ చూడండి, 25, 26, 25, 26 7వ అధ్యాయం 25, 26. నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలు వారిని రాళ్లతో సాగగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. మరి నేను చేసి తప్పే అన్నాడు కదా, మరి ఎందుకు చంపబడ్డాడంటే సమయం తనకి ఏమైపోయింది? దాటిపోయింది. క్షమాపణ యొక్క సమయం దాటిపోయింది. తను పశ్చాత్తాపడే సమయం దాటిపోయింది. ఆ సమయంలో తను పశ్చాత్తాపడాల్సింది పోయి మరి తను అలాగే తను ఉన్న సమయాన్ని ఉపయోగించుకోలేక, క్షమాపణ కోరుకోలేక సమయాన్ని పొడిగించడం ద్వారా జరిగిన పరిణామం ఏమిటంటే ఇశ్రాయేలు 36 మంది చచ్చిపోయారు. తన వల్లనే, కేవలం తన వల్లనే 36 మంది చనిపోవడానికి గల కారణమవుతూ వచ్చాడు. చూడండి, తను పశ్చాత్తాపడే సమయం కూడా లేకుండా రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. కాబట్టి దేవుడు మనకి ఈ సమయం ఇచ్చాడు. ఆ కాలంలోనే మనం ఏమన్నా ఇంకా పశ్చాత్తాపడడానికి దినాలేమో చూస్తుంటున్నామా, లేకపోతే ఆ సమయాలను చూస్తుంటున్నామా, లేకపోతే సమయం వస్తుందిలే అప్పుడు నేను క్షమాపణ కోరుకోవచ్చులే అనుకుంటున్నామా? కాదు కాదు. సమయం పోకమునిపే, మనకు సమయం ఇవ్వబడిందని, మనం ఆ ఇవ్వబడిన సమయం గతించక మునిపే మనం క్షమాపణ కోరుకోవాలి. ఇది ఆకార విషయంలో గుర్తిస్తుంటున్నా. పశ్చాత్తాపడే సమయం ఉన్నా ఆ సమయం దాటిపోయిన తర్వాత తాను పశ్చాత్తాపడిన లాభం లేకపోయింది. ఇది మనం చూస్తాం. రెండోది మనం చూస్తా ఉంటే ఏషావు గురించి మనం చూస్తున్నాం. చూడండి, ఆది కాండము 27వ అధ్యాయం. ఆది కాండం 27వ అధ్యాయము 30 చదువుతాడు. ఆది కాండం 27:30. ఏశావు, నా తండ్రి నీదంత ఒక్క దీవెనే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని ఏశావు ఎలుగెత్తి ఏడవగా భూసారం సాచాడి. ఇక్కడ ఏశావు గురించి మనం చూస్తా ఉంటున్నాం. ఏశావు గురించి ఏం చెప్పబడిందంటే, మరి తను ఒక సమయంలో అలసటతో ఉంటే, చాలా ఆకలితో ఉంటే ఏమైపోయి యాకోబు దగ్గరికి వచ్చి, యాకోబు దగ్గరుతున్నాడు, నువ్వు చిక్కుడుగా కూర చేసుకున్నావు కదా, నాకు నేను ప్రాణాలు పోయేటట్టుగా ఉండాలి, నాకు ఆహారం కావాలంటే
యాకోబు తెలివితో నీ జ్యేష్ఠతో నాకు ఇచ్చేసే, నేను నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఆ దినాన తెలివి లేకోకుండా, జ్ఞానం లేకోకుండా, మూర్ఖంగా ఏషావు ఏం చేశాడంటే, నాకెందుకు లేదు జ్యేష్ఠత్వం, ఇప్పుడు నేను ఏమైనా అంతా ఇస్తాడా మా ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి నేను మరి భోజనం చేసిన తర్వాత చూడొచ్చులే అన్నట్టుగా తనతో ప్రమాణం చేస్తాడు. సరే నా జ్యేష్ఠత్వం తీసుకోపో అన్నాడు. చివరికి అది ఎక్కడి దారి తీసిందంటే, తనకు రావాల్సినటువంటి దీవెనలన్నీ కూడా యాకోబు తీసుకునేటట్లుగా ఆ దారి తీసింది. అంటే నష్టపరచబడ్డాడు. యాకోబు తెలివితో వచ్చాడు, మరి ఏశావుకు రావాల్సినటువంటి దీవెనలను తీసుకువెళ్ళాడు. ఇప్పుడు యాకోబుని తప్పట్టామా, ఏశావు తప్పట్టామా? యాకోబు మరి తెలివితో తీసుకున్నాడు. ఏశావు ఏమంటే ప్రియమైన వారు కదా, గ్రహింపు లేక తన జ్యేష్ఠతో అమ్ముకోవడమే కాకోకుండా ఆ యొక్క దీవెనని కూడా పోగొట్టుకోవడానికి కారణమవుతూ వచ్చాడు. ప్రియమైన వారు మనం చూస్తా ఉంటే ఎందుకు కారణమైన అంటే ఆ వ్యక్తి యొక్క మోసగాడు, ఆ వ్యక్తి యొక్క ఒక వ్యభిచారి, ఒక దొంగ అన్నట్టుగా మనం చెప్పబడతాం. చూడండి, మోస సంబంధమైన వ్యక్తిగా దేవుడు చెబుతా ఉంటున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16-17 చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17. ఒక్క పూట కూటి కొరకు ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొని ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏశావు ఏం చేశాడు చెప్పండి? ఒక్క పూట కూటి వస్తూ తన జ్యేష్ఠత్వమును హక్కును అమ్మి వేసుకున్నాడు. మరి ఏమని ప్రభు చెప్తున్నాడంటే, భ్రష్టుడు, భ్రష్టత్వం కలిగిన వాడు, ఎప్పుడు చూసినా తిడిపించాడు, మరి క్రూరత్వం కలిగిన వాడు ఏశావు అనేటువంటి క్రూరుడు. ఎందుకంటే ఏశావు వేట చేసేవాడు, వేటాడేవాడు. వేటాడడానికి ఏముంటుంది చెప్పండి? దయా దాక్షిణ్యాలు ఏమి ఉండవు. ఏదైనా సరే క్రూరత్వంగా చంపడమే. క్రూరుడు, భ్రష్టుడు. అంత మాత్రం కాదు, వ్యభిచార సంబంధమైన వ్యక్తి ఏశావు. ఇలాంటి వాడు తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకొని, మరి యాకోబును అమ్మేసుకొని, ఒక సమయం వచ్చిన తర్వాత మరి దీవెనల కోసము, ఆశీర్వాదం కోసం తన దగ్గర కన్నీళ్లు విడుస్తూ ప్రాధాయపడినా కూడా అతనికి ఏం దొరకలేదంట? ఆశీర్వాదం దొరకకపోవడం చూస్తూ మారు మనస్సు పొంద నవకాశము దొరకక, అంటే సమయం అంతా కూడా పోయిన తర్వాత తను దీవెనలు పొందాలనుకుంటే దీవెనలు దొరకలేదు. సమయం అంతా పోయిన తర్వాత తను మారు మనస్సు పొందామనుకుంటే మనస్సు మార్చుకోలేకపోయాడు. భ్రష్టుడు, వ్యభిచారి. ప్రియమైన వారలారా, ఇలా మనం చూస్తా ఉంటున్నాం. ఈ వ్యక్తి సమయం అంతా పోయింది, అవకాశము లేదు. పశ్చాత్తాపడి, అయ్యో మరి నా జ్యేష్ఠత్వం అమ్ముకున్నాను, ఏదో నన్ను క్షమించు, లేకపోతే నా జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసి నేను నీకు చిక్కుడుగా లేదు ఏదో ఒకటి ఇస్తాను అని ఏశావు చెప్పలేకపోయినాడు. ఆ సమయం కూడా రాలేకపోయింది. ఎందుకంటే హక్కును అమ్మేసుకున్నాడు కాబట్టి తన దీవెనలన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, భ్రష్టత్వ స్థితిలో, వ్యభిచార స్థితిలో ఉంటున్న వ్యక్తి ఇప్పుడు తను ఆశీర్వాదం పొందాలని కన్నీళ్లు విడుస్తున్నప్పటికీ మారు మనసు, అంటే తిరిగి ఆశీర్వాదం పొందేట అవకాశం తనకు దొరకకపోవడం మనం చూస్తా ఉంటున్నాం. ఏశావు వంటి స్థితి కలిగిన వారంగా ఉంటున్నామా? ప్రియమైన వారలారా, దేవునికి ఆశీర్వాదాలు పొందగలిగేటువంటి ఆ యొక్క సమయంలోనే మనం పొందలేకపోవడం, ఆ సమయం దాటి ఆశీర్వాదాలు మనం ఎదురు చూస్తే ఏమొస్తుంది? ఏమిటా? ఎందుకంటే సమయం ఉన్నప్పుడు అది మనకు తెలుసు, ఆశీర్వపబడేటువంటి సమయం ఉందని తెలుసు. ఆ సమయంలో మనం సిద్ధమైన వారంగా ఉండాలా? సిద్ధమైన క్షణం దాటిపోతే ఆశీర్వాదం ఏమైపోతుంది? చూడండి, దైవజనులు భక్సింగ్ గారు కానీ పెద్దలు కానీ ఏం చేస్తారంటే, వారి పులిపీఠ దగ్గర ఉన్నప్పుడు వాక్యం అయిపోతానే వారి కిందకు వస్తే కాసుకుని ఉంటారు. ఏంటి? ప్రార్థనలో ఒక్క క్షణము అలాగా మరి
దాటిపోయిందనుకో వారు వెళ్ళిపోతారు, ఒక క్షణం దాటిపోయి వెళ్ళిపోతారు. వారు ప్రార్థన చేసుకోవడానికి, చేయించుకోవడానికి, వారి ద్వారా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కూడా దొరకకుండా పోతుంది. ఆ క్షణము కొరకై ఎదురు చూపులు చూస్తూ ఉంటారు. మరి ఏషావు ఎలా ఉండాలి, తండ్రి ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడా అని తండ్రికి తెలుసు, ఏషావుకు తెలుసు. అరే త్వరగా నేను ఆశీర్వాదం పొందా, తండ్రి చావకపోతే నేను ఆశీర్వాదం పొందా అనే తలపు లేని వాడుగా ఉన్నాడు. అయితే తన జీవితం, తన మనసు, తన యొక్క జీవిత యాత్ర మనస్తత్వంలో ఉంది, పాప సంబంధంగా ఉంది. కాబట్టే ఆ యొక్క ఆశీర్వాదాలు పొందడానికి అవకాశం కూడా దొరకకుండా, కాబట్టి క్షమాపణ కోరుకున్నాడు. చివరికి మారు మనసు అనేది పొందాలని క్షమాపణ కోరుకున్నాడు. కానీ మారు మనసు పొందే అవకాశం తనకు దొరకలేదు అని వాక్యం రాడు. ప్రియమైన వారా, మనం కూడా ప్రభువు కూడా ఆశీర్వాదాలు పొందలేకపోవడం, పశ్చాత్తాపడలేకపోయినామా? ఇప్పుడే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతాం. ఏ శాపలే మనం ఉండద్దు, భ్రష్టత్వంతో ఉండద్దు. మనము మరి ఏముంది లేనండి తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. క్షణాలలో మన ఆశీర్వాదము మరి పోగొట్టుకునే వారంగా ఉంటాం. క్షమాపణ కోరుకుంటాం. ఏ శాపలే ఉండకూడదని దైవ గ్రంథం మనకు బోధిస్తాము. మొట్టమొదటి ఆహారం చూస్తూ వచ్చాము, సమయం లేదు. ఏ శాపం చూస్తూ వచ్చాము, సమయం లేదు. మూడో వ్యక్తి చూస్తే ఇస్కరియోతు యూదా. చూడండి, దైవ గ్రంథం మనం చూస్తా ఉంటే లూకా రాసిన సువార్త క్షమించాలి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం చదవండి. అప్పుడు ఆయన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి నాణ్యములు ప్రధాన యాదుల ఎదురును పెద్దల ఎదురును మరలా తెచ్చి అప్పగించి పాపము చేసిందని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూసుకుని చెప్పగా నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. చూడండి, ఇక్కడ చాలా చక్కటి మాట రాబడింది. ఆయన శిక్ష విధింపగా, యేసుప్రభు వారి శిక్ష విధింపబడగా చూశాడు, పశ్చాత్తాపడ్డాడు. ఎక్కడ పశ్చాత్తాపడ్డాడు? ఎవరి దగ్గర పశ్చాత్తాపడాలా చెప్పండి. అయ్యో నేను తప్పు చేశాను అని కాదు, చేసిన తప్పులు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి చెప్పండి. యేసు ప్రభు దగ్గర ఎవరి మీద అయితే విరోధంగా తప్పు చేశారో ఆ ప్రభు దగ్గర పశ్చాత్తాపడడం. ఊరికే పశ్చాత్తాపడ్డాడు కానీ ప్రభు ఉన్నప్పుడు పశ్చాత్తాపడలేక, ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోలేకపోయినా. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చూసుకుంటున్నా ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు కానీ ప్రభువు దగ్గరికి రాలేక, ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకోలేక, తాను చేసిన తప్పుడు ఊరికి సిగ్గుపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు కానీ క్షమాపణ ప్రభు దగ్గర కోరుకోలేని వాడుగా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మరి సిలువ వేయడానికి తీసుకువెళ్తున్నారు. ఒకవేళ యేసు ప్రభువు చనిపోక మునిపే పరిగెత్తి వెళ్ళి ఆయన పాదం మీద పడి, ప్రభువా నేను పాపిని, నేను పశ్చాత్తాపడుతుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని అడిగి ఉంటే క్షమింపబడేవాడేమో. కానీ ప్రభువు దగ్గరికి వెళ్ళలేకపోయినాడు. ప్రభు దగ్గర తన మొహం చూపించలేకపోయాడు. హృదయంలో పశ్చాత్తాపడుతున్న అయ్యో నేను తప్పు చేశాను అనుకుంటున్నాడే కానీ వెళ్ళి ప్రభువు దగ్గరికి వెళ్ళి తన తప్పును తను చేసిన తప్పుడు ఒప్పుకోలేని వాడుగా ఉంటున్నాడు. చూడండి, పశ్చాత్తాపడినా కూడా ప్రభువు దగ్గరికి వెళ్ళలేని దానిని బట్టి తాను ఏం చేసుకున్నట్టే ఉరి చేసుకుని చనిపోవాల్సి వచ్చింది. ఎలాంటి పరిస్థితి అండి? సమయం ఎంత ఉంది? ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి సమయం కూడా ఉంది. ఆ నాణ్యాలు పారివేసి పశ్చాత్తాపడిన వాడు పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదసిద్ధపడి ప్రభువాలను క్షమించునడిగితే క్షమించడా? ప్రియమైన వారు కదా, యేసు ప్రభువు కొద్ది క్షణాల్లో చనిపోతారన్నప్పుడు శిలువ మీద దొంగ క్షమాపణ కోరుకుంటే క్షమించిన ప్రభు
మరి ఇస్కరియోతు యూదా క్షమాపణ కోరుకుంటే క్షమించడా? ఖచ్చితంగా క్షమిస్తాడు. అయితే ప్రభువు దగ్గరికి తను రావడానికి తనకు మనసు రాలేదు. తన ముఖము చెరలేకపోయి ప్రభువుతో పాటు ఉండి ప్రభువును అమ్మినందుకు తాను సిగ్గు అవమానం పొందిన వాడుగా ఉన్నాడు. ఆ సందర్భంలో ప్రభు సన్నిధికి రాలేక ప్రియుల వారులారా, ప్రభు సన్నిధికి రావడానికి అవకాశం ఉన్నా కూడా రాలేకపోవడం, మరి వెంటనే వెళ్ళి తన ప్రాణాలను తీసుకున్నాడు. ఈ విషయం మనం గుర్తిద్దాము. ప్రభు మరి ఇస్కరియోతు యూదాకి ఎంత సమయం ఇచ్చుంటాడు. ఇంకా ప్రభు చనిపోలేదు సెలవు పైన. ప్రభు చనిపోకమునిపై వెళ్ళి క్షమాపణ కోరుకుంటే ప్రభు అందరినీ క్షమించేవాడు. ఒకవేళ శిలువ దగ్గరికి వెళ్ళి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రార్థన చెయ్యక మునిపే మరి క్షమాపణ కోరుకుంటే క్షమించేవాడు. ఏమన్నాడు ప్రభు? తండ్రి, మీరేం చేస్తున్నారు, వీరెరుగురు వీరిని క్షమించు అనేటువంటి మాట చెప్పక మునిపే క్షమాపణ కోరుకుంటే తనకు క్షమాపణ దొరికేది. అయితే క్షమాపణ కూడా లేనటువంటి సమయము తాను చూడండి ఎంత దౌర్భాగ్య స్థితిలో. క్షమాపణ ఉంది, సమయం ఉంది, కానీ దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. క్షమాపణ కూడా కోరలేకపోయాడు. పశ్చాత్తాపడ్డాడు కానీ క్షమాపణ కోరేదానికి తనకు మనసు రాదు. దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయాడు. చూడండి ఇస్కరియోతు యూదా తన జీవితాన్ని తన చేతులారా పాడు చేసుకున్నాడు. మనం అలా అనుకున్నామా? ప్రభు మనకి ఇప్పుడు సమయం ఇచ్చినప్పుడు క్షమాపణ కోరుకోవాలి, వేడుకోవాలి. ప్రభు మన దగ్గర ఉన్నప్పుడే ఆ క్షమాపణ కోరుకొని క్షమింపబడాలి. ప్రభు రక్తము ఇస్కరియోతు యూదా వలె ఉండకూడదు, ఏషా వలె ఉండకూడదు, ఆకారం వలె ఉండకూడదు. ఇంకో వ్యక్తి మనం చూస్తా ఉంటే ఆ వ్యక్తి కయ్యూను. చూడండి ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా నేను ఎరుగను, నా తమ్మునికి నేను కాలివాడనా నేను. అప్పుడు ఆయన నేలలో నుండి నాకు వరపెట్టుచున్నది, కావున నీ తోట రక్తం నీవు శపింపబడిన వాడు. చూడండి ప్రభువు కయ్యను కూడా సమీపించాడు. హేబేలు తన తమ్ముడైన హేబేలును నిర్దోషంగా తప్పు లేకపోయినా కూడా ఏం చేశాడంటే చంపివేశాడు. ఎలా జరిగిందో వాళ్ళు పొలంలో మాట్లాడుకుంటా ఉంటే వాగ్వాదం పెరిగిందో లేకపోతే ఏం జరిగిందో మరి తను చంపేసిన తర్వాత మరి ఏమి అన్నట్టుగా వెళ్ళి తన పని చేసుకుంటాడే. ప్రభు తనతో అంటున్నాడు, కయ్యను నీ తమ్ముడే హేబేలు అక్కడ. చూడండి దేవుడికి తెలియకపోతే కయ్యను ఎందుకు అడుగుతాడు? కయ్యను కూడా ఆలోచించలేకపోయాడు. అదే దేవుడికి అన్ని తెలుసు కదా. దేవుడు మరి నేను చంపింది హేబేలు చంపింది దేవుడు చూచుంటాడు. అందుకే నన్ను అడుగుతుంటున్నాడు, నీ తమ్ముడు ఎక్కడా నన్ను అడుగుతుంటున్నాడు. కాబట్టి తను చేసిన తప్పుడు ఒప్పుకోలేకపోతున్నాడు. చేసింది భయంకరమైన నరహత్య. సరే ప్రభువు తనకు సమయం ఇచ్చినాడు కదా, ఏమని ఉండాలి? అయ్యా నా కోపం వచ్చేసింది, నేను మరి కొట్టలేకపోయినాను, అది ఆ దారి తప్పి ఆ వ్యక్తికి తగిలింది, లేకపోతే అలా చనిపోయినాడు, ఆయన చంపలేకపోయినాడు, లేకపోతే హృదయపూర్వకంగా తనను చంపేసిన వ్యక్తి ప్రభువు దగ్గర క్షమాపణ ఉందని ఆలోచించలేకపోయినాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రభువు తనను మాట్లాడుతూ తన తప్పును తనకు తెలియజెప్పుతూ నువ్వు ఎందుకు ఇలాగ చేశావు, నీ తమ్ముడు ఎక్కడ, నువ్వు చేసిన పని ఏమిటి అని తనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా గ్రహింపులేక క్షమాపణ కోరుకోక తన తప్పును ఒప్పుకోక తను తల పిలుచుతనంతో నేనేమైనా కావాలి వాడనా. చూడండి ప్రభు తన మాట ఏమిటండేది, ఏమంటాడు? నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావాలి వాడనా. నా తమ్ముడిని ఏమన్నా నాకేమైనా అప్పచెప్పినావా నేను చూసుకోవడానికి, నాకేందుకో అన్నట్టు మాట్లాడు. చూడండి దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు.
కయ్యను చేసిన తప్పు దేవుడికి స్పష్టంగా తెలుసు. కానీ కయ్యను తన చేతులారా క్షమాపణ ఒక శపింపబడిన వాడే దేశదెబ్బై తన సంతానం అంతా కూడా మనం చూస్తే మరి శపింపబడేటువంటి సంతానంగా మనం చూస్తాం. శపింపబడే జీవితం ఎంత దౌర్భాగ్యస్తుందండి. తనకు సమయం ఉంది. ఒకవేళ ప్రభు అడిగినప్పుడు అయ్యా నేను ఏదో చేశాను నన్ను క్షమించు, ప్రభువు ఆలోచించబడింటే దేవుడు క్షమించేవాడేనా? ఖచ్చితంగా దేవుడు క్షమించేవాడు. ఎందుకంటే ఆయన కరుణా వాత్సల్యత కలిగిన వాడు, దయా కలిగిన వాడు, దయా దాక్షిణ్యం కలిగిన వాడు. కయ్యను ఆ సమయాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క కరుణా దయ అనేటువంటి మాటలు పోగొట్టుకున్నాడు. ప్రియమైన వాళ్ళ ఈ నలుగురు మనుషులు మనం గుర్తించిన మనం చూస్తా అంటే ఆకారం సమయం అంతా పోయిన తర్వాత తను ఏదో పాపం ఒప్పుకున్నాడు కానీ ఫలించలేకపోయింది. రాళ్ళతో పట్టబడ్డాడు. మనం చూస్తా ఉంటే ఏశావు ఆశీర్వాదం అంతా పోయింది. చివరికి తనకు శాపాలే మిగిలినాయి. మరి తాను చేసిన తప్పును బట్టి తనకు ఎంత దౌర్భాగ్య స్థితి వచ్చిందో గుర్తించుంటే మారు మనసు కూడా అంటే ఒక్క ఆశీర్వాదం కూడా పొందలేకపోవడం చూస్తా ఉన్నాం. మరి భ్రష్టుడు వ్యభిచారిగా చేయబడినాడు. అలాంటి వ్యక్తి మూడోది మనం చూస్తా ఉంటే ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు ఏం చేశాడండి? తనకు సమయం ఉంది, ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు ఇంకా చనిపోలేదు, తను క్షమించేవాడు కరుణించేవాడు, ఎంతో మందిని క్షమించి కరుణించిన ప్రభు తను క్షమించడు అన్నట్టుగా వెళ్ళాడు. వేసుకుని చనిపోయాడు. మనం చూస్తా ఉంటే కయ్యను విషయంలో గుర్తిస్తే ప్రభు తను చేసిన తప్పు ప్రభువు తను సంధించినప్పటికీ తను దేవుడు మళ్ళీ తన తప్పును తాను గుర్తు చేసినప్పటికీ కయ్యను యొక్క హృదయం యొక్క కఠినత్వాన్ని బట్టి తాను శాపగ్రస్తుడుగా చేయబడ్డాడు చూస్తుంటున్నా. అయితే ప్రభువు కావాల్సింది ఏంటంటే వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టడం ప్రభువు కావాలి. వెంటనే క్షమాపణ కోరుకోవడం ప్రభువు కావాలి. వెంటనే ప్రభువు క్షమించు ప్రభు అని వేడుకోవడం ప్రభువు కావాలి. అది ప్రభువు కావాల్సింది. అయితే మనము ఎంత జాబు చేస్తే ఎంత ఆలస్యం చేస్తే అంత మనకే నష్టం. సరే, మరి ఒప్పుకొని విడిచిపెట్టిన వారి గురించి మనం కొంతమంది చూద్దాం. ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడిన వారిని కొంతమంది చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. ఒప్పుకోకుండా విడిచిపెట్టని వారు మనం ముందు చూస్తూ వచ్చాము. వారి సమయం లేకపోయింది. అయితే ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని గురించి మనం చూద్దాం. వారు చేసిన తప్పును బట్టి వారు శిక్ష పడాలి. కానీ దేవుడు మరి వారిని క్షమించినట్లుగా వారు చేసిన తప్పును ఒప్పుకున్నందుకు వారికి క్షమాపణ కలిగి మనం చూస్తున్నాం. మొదటి రాజు 21వ అధ్యాయం 27, 28, 29 చదవండి. మొదటి రాజు 21వ అధ్యాయం 27 నుంచి 29 చదవండి. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రమును చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం నుండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా ఆహాబు ఆహాబు చేసిన తప్పేంటండి? నా కూతురు ఏం చేశాడు? అన్యాయంగా చంపించాడు. చంపించడమే కాదు, తన యొక్క పితరుల ఆస్తిని, తన యొక్క రాజకోట ఆదుకున్నటువంటి భూమిని అన్యాయంగా లాక్కున్నాడు. తన భార్య మాటలు విని ఒక నిర్దోషిని వ్యక్తిని చంపించాడు. ప్రియమైన వాళ్ళ ఆ చంపించడానికి అధికారం ఉంది. ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఇక్కడ ప్రభు అన్నాడు ఏమన్నాడంటే, చూడు, ఏ నాబోతు ఇంకా రక్తాన్ని కుక్కలు నాగిన ఏ స్థలంలో ఆ స్థలంలోనే నీ రక్తాలు కుక్కలు నాగుతాయి. యజబేలు ఏమవుతాయి చెప్పడాడు? ప్రాకారంలో కుక్కలు తినివేస్తాయి యజబేలుకి శరీరాన్ని. దేవుడు ఏలియా ద్వారా చెప్పించిన వెంటనే మరి ఆహాబు చేసి తప్పును తాను తెలుసుకున్నాడు. ఎంత ఘోరమైన తప్పును తాను తెలుసుకున్నాడు. అన్యాయంగా ఒక వ్యక్తిని చంపించాడని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆహాబు చేసిన కార్యం ఏంటంటే, ఆహాబు ఆ మాటలు విని వస్త్రమును చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుతున్నాడు. ఎలాంటి మరి ఒప్పుకోలు అంటే హృదయపూర్వకంగా
ప్రభు సన్నిధిలో వేడుకున్న విధానం చూస్తున్నాం హృదయపూర్వకంగా కదండి. చేసింది వాస్తవం, తప్పు భయంకరమైన తప్పు చేస్తూ వచ్చాడు, క్షమింపరాని తప్పు చేస్తూ వచ్చాడు. అయితే ప్రభు సన్నిధిలో వ్యాకులపడి గోనెపట్ట కట్టుకున్నాడు. గోనెపట్ట కట్టుకుంటే ప్రభు మనసు మార్చబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. చూడండి 29వ వచనంలో, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించు చేత ఆ అపాయం అతని కారణంతో సంభవింపకుండా ఆవి అతని కుమారుడి కారణంతో అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదును. ఆహాబు ఎంత వినయముగా ప్రవర్తించడం భయపడి, అయితే తను ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నాడు, క్షమింపమని వేడుకున్నాడు. తను ప్రభు దగ్గర భయపడ్డాడు, తన తప్పుకు క్షమాపణ కోరుకుంటే దేవుడు దయాదాక్షిణ్యం కలిగినవా. ఆ తప్పును తన కాలంలో రానిలేదు, తన తర్వాత సంతతిలో ఆ తప్పును మరి అక్కడ ఉంచినాడుగా, వారిపైన మోపిన వాడుగా చూస్తున్నాడు. అంటే క్షమాపణ కోరుకున్న వ్యక్తికి ఏముంది? క్షమాపణ కోరుకున్న వ్యక్తి క్షమించడం, కనికరం అనేది ఉంది. ఎంత దుర్మార్గుడైనా సరే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుంటే ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? ప్రభు ఖచ్చితంగా క్షమించి ఆయన దయా దాక్షిణ్యం కలిగిన వాడు చూస్తుంటున్నా. అంత మాత్రమే కాదు, మనం చూస్తే రెండవ సమయంలో 12వ చేసిన వ్యక్తి దావీదు మహారాజు మనం చూస్తా ఉంటున్నాం. దావీదు మహారాజు 12వ అధ్యాయం 13వ వచనం, లేకపోతే 12వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా, నేను పాపము చేసి తిని దావీదు నాతానుతో అనగా, నీవు చావకుండానంటే యెహోవా నీ పాపమును పరిగణించను. ఇది ఇంకా ఘోరమైన తప్పు దావీదు మహారాజు చేసిన తప్పు. చూడండి, బత్షెబా విషయంలో తాను ఎంతో దుర్మార్గపు క్రియ, పాపం క్రియ, వ్యభిచారమైన సంబంధమైన వ్యక్తిగా చేయబడుతూ వచ్చాడు. మరి బత్షెబా యొక్క తనను వశం చేసుకోవడమే కాకుండా తన భర్త ఊరియాను కూడా చంపించాడు, అన్యాయంగా చంపించాడు. ఎంత దుర్మార్గుడు! ఒక వ్యభిచారి, రెండవదిగా నరహంతకుడుగా చేయబడ్డాడు. ఈ వ్యక్తికి మరి నాతాను ప్రవక్త వచ్చి ఏం చెప్తాడంటే, అయ్యా ఒక కథలాగా చెప్పించాడు. ఒక గొర్రెపిల్ల ఒక వ్యక్తి సాగుకుంటా ఉంటే తన దగ్గర పెంచబడతా ఉంది. దారిని పోయేటోడు వచ్చినాడు. మరి ఒక వ్యక్తి ఏమన్నాడంటే, నాకు గొర్రెపిల్ల కావాలంటే ఆ యొక్క వ్యక్తి పెంచుకునే వ్యక్తి దగ్గర నుంచి బలవంతాల లాక్కొని దాన్ని వండి చంపి మరి తన దగ్గరకు వచ్చిన వ్యక్తికి విధు చేశాడంటే వెంటనే దావీదు మహారాజు పాపంతో ఎవడు ఆ వ్యక్తి అట్లా చేసేటోడు, ఆ వ్యక్తి మరణానికి పాత్రుడు, ఆ గొర్రెకి బదులుగా 4 గొర్రెలు ఇవ్వాలి అని తాను సర్విస్తూ వచ్చాడు. దావీదు మరి నాతాను అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి నువ్వే, ఎవరో కాదు, నువ్వే. బత్షెబా విషయంలో నువ్వు చేసింది ఏంటి? వ్యభిచారం చేయకూడదు, ధర్మశాస్త్రం ఉంది. సరే, అది చేసినావు. అన్యాయంగా తన భర్తను ఏం చేశామంటే యుద్ధంలో చంపించేశావు. అంత నరహంతకుడు కదండి, నరహంతకుడు, వ్యభిచారం చేయడం. ఇలాంటి వ్యక్తి దేవుని సన్నిధిలో క్షమాపణకు అనర్హుడు. అయితే తాను ఏమన్నాడు? వెంటనే చేసిన తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. తాను చేసిన తప్పు ప్రజలందరూ దేవుడిని ఒప్పుకున్నాడు. ప్రభువా, నేను తప్పు చేశాను, క్షమాపణ క్షమించు నాయనా, నేను చేసేది భయంకరమైన తప్పు, వ్యభిచారము, మరి నరహత్య, నేను చేశాను, నన్ను క్షమించు ప్రభువా అంటే ఎంత దయగలిగిన వాడండి. ఇంత దుర్మార్గపు క్రియలు చేసినా కూడా క్షమించడానికి ఎవరికైనా మనసు ఉంటుందా? ఎవరికి కూడా మనసు ఉండదు. మరి లోకంలో మనం చూస్తా ఎన్నో క్రియలు జరుగుతూ ఉంటున్నారు. ఎన్నో క్రియలు, చాలా మందిని చంపుతా ఉంటున్నారు, ఒకరిని చంపుకుంటా ఉంటున్నారు, పిల్లలు చంపుతున్నారు, పెద్దలు చంపుతున్నారు, ఎన్నో కార్యాలు జరుగుతుంటున్నాయి. వదిలిపెడుతున్నారా అంటే వదిలిపెట్టడం. మనకు తెలుసు, ఒక 7-8 సంవత్సరాల కిందట ఒక మరి వెటర్నరీ డాక్టర్, పశువుల డాక్టర్ అమ్మాయి నాన్నను హైదరాబాద్లో 4 అర్ధాంతరంగా పాటు చేశారు. మనకు బాగా తెలుసు. ఆ పాటు చేసిన తర్వాత ఆమెను చంపి మరి కాల్ చేశారు కూడా కదా. కాల్ చేస్తే 3 ఉన్నాయి. ఆమె ఎట్టో కనుక్కున్నారు. ఈ వ్యక్తులు 4 వ్యక్తులు సీసీ కెమెరాల ద్వారా కనుక్కున్నారు, పట్టుకున్నారు, జైలుకి వేశారు. అయితే వారు ఏం చెప్పారు? మరి
అందరూ కూడా చంపేయాలా పెద్ద పెద్దగా మరి మా మహిళా వాళ్ళందరూ కూడా ఎంతో ధర్నాలు చేశారు. మరి ఆ హైదరాబాద్ ఎన్నో ధర్నాలు చేశారు. చేస్తే వారు ఏం చేశారు, మరి జైలు కూడా తీసుకోమని ఏం చేశారు చెప్పండి. వాళ్ళ భార్య, అందులో ఒక వ్యక్తి భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నారు, కర్నూలు. మరి అయ్యా మా భర్తను క్షమించండి వదిలిపెట్టాడంటే ఆడవలిపెట్టాడు. తీసుకువెళ్ళి శటలో తీసుకువెళ్ళి ఎన్కౌంటర్ చేసినారంట. ఎన్కౌంటర్ చేసి నలుగురిని ఎన్కౌంటర్ చేశారు. చూడండి ఎన్ని జరుగుతూ ఉంటున్నాయి. క్షమించడానికి కూడా వారికి అర్హత లేదు, క్షమింపబడ. మరి అంత దుర్మార్గంగా ఉన్నప్పుడు మరి దాని ద్వారా కూడా అదే ఉంది. కానీ దేవుడు తనను క్షమించాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అన్నప్పుడు ప్రభు అక్కడన్నాడు, నువ్వు చావకుంటున్నట్లు నీ పాపాన్ని యెహోవా పరిహరించినాడు. పాపాన్ని పరిహరించాడు, నువ్వు చూస్తున్నా. కాబట్టి దావీదు క్షమాపణ కోరుకోవడం ద్వారా కనికరింపబడ్డాడు. ఆహాబు దుర్మార్గపు క్రియ చేసిన వ్యక్తి వినయముతో వేడుకోవడం ద్వారా క్షమింపబడ్డాడు. ఇంకా మనం చూస్తే ఒక దేశం నినివే పట్టణస్థుల యొక్క స్థితిని మనం చూస్తా ఉంటాం. చూడండి, యోనా గ్రంథం బైబిల్ గ్రంథం యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. 3వ అధ్యాయం. రాజైన తానును ఆయన మంత్రులను ఆయనగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై చల్లార్చుకుని కనుక ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గులను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులు సమస్తమును గోడె పట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకోవాలని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు కోపం ఎంతగా ఉండింది మనం చూస్తే యోగంగా ఉన్నతలో నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైంది. దాన్ని దొరకదొస్తుంది, పో చెప్పుకో అని నేను యోనాను పంపించాను. యోనా మరి వెళ్ళలేకపోయినాడు. అయినప్పుడు కూడా తిరిగి మరి యోనాను పంపించి అక్కడ యోనాను గుర్తిస్తుంటే అందరికి ప్రకటన చేసి ఇక 30-40 దినాల్లో ఏమైపోతుందని చెప్పండి. ఇక పట్టణం అంతా కూడా పావులు చేపట్టి 3 దినములు ప్రయాణిస్తూ ఇక దినములు ఒక దినము అంటే ఏమిటంటే 40 దినాలకి ఇక పట్టణం పాడైపోతుంది. ప్రియమైన వాళ్ళ యోనా ప్రకటన చేస్తుంటే రాజు మొదలు మంత్రుల వరకు అందరూ ప్రజలందరూ కూడా గోడ పట్టలు కట్టుకున్నారు. పశువులు కూడా గోడ పట్టలు కట్టారు కదండి. ఆ మాట కదా చూడండి కదా, మనుషులేమి పశువులేమి సమస్తములు గోడ పట్ట కట్టుకోవాలి. మనుషులు పశువులు అందరూ గోడ పట్ట కట్టుకుంటారు. ప్రభు సన్నిధిలోకి వచ్చి వేడుకుంటున్నారు, తమ పాపం ఒప్పుకుంటున్నారు, నిజముగా ఒప్పుకుంటున్నారు. ప్రియమైన వారు దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి వారికి చేస్తారు అని కీడు చేయకుండా ఏం చేశాడండి, మానిపోయి. చూడండి మరి అందరినీ మరి క్షమించడానికి ఇష్టపడ్డాడు. తప్పు ఒప్పుకుంటే ఆయన ఎప్పటికైనా క్షమించడానికి ఇష్టపడేవాడే. మరి ఆ వాక్యం రాబడింది, క్షమించడము సిద్ధ మనసు గలవాడమనే వాక్యం. సిద్ధ మనసు గలవాడు క్షమించాడు. తప్పు ఒప్పుకోవాలి కానీ ప్రభు సన్నిధిలో ఆయన ఎలాంటి తప్పులైనా సరే హృదయపూర్వకంగా కన్నీటితో వేడుకున్న తప్పులన్నింటినీ కూడా ఆయన క్షమించేవాడుగా మనం చూస్తా ఉన్నాం. నినివే పట్టణస్తులు ఏం చేశాడు, ఆయన అందరినీ క్షమించినాడు. చూడండి ఎంత కనికరం పొందినారు వాళ్ళు, ఎంత దయ పొందినారు. ఇక దేశం మీదికి సొదొమ గొమొర్రా పైన వచ్చినటువంటి ఉగ్రత రావాల్సింది వారు పశ్చాత్తాపడడం ద్వారా, గోనె పట్ట కట్టుకోవడం ద్వారా దేవుడు వారిని క్షమించినాడు. వారికి క్షమాపణ ఇచ్చి చేస్తారని ఆ యొక్క కీడు వారికి చేయలేదని మనం చూస్తా ఉన్నాం. ఇది మనం గుర్తిస్తా ఉన్నాం. ఎంతకైనా సరే క్షమించాలి సిద్ధమైన వాడు ప్రభు. అంత మాత్రమే కాదు, మనం చూస్తా ఉంటే మా అటువంటి పాపాత్మ
పాపాత్మురాలైన స్త్రీ. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం అనుకుంటాను. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం. ఇక్కడ ఒక పాపాత్మురాలు మనకు కనబడతా ఉంటుంది. పాపాత్మురాలు ఆమె మరి ప్రభు పాదశుద్ధికి వచ్చి ప్రభువును వేడుకుంటారు. చూడండి, 48వ 7వ అధ్యాయం 48వ నీ పాపములు క్షమింపబడినని ఆమెతో చెప్పాను. చూడండి, నీ పాపాలు క్షమింపబడ్డాయి. ప్రభు అన్నాడు దాని పైన వచ్చిన 47వ వచనంలో, ఆమె విస్తారంగా ప్రేమించనుక ఆమెకు విస్తార పాపము క్షమింపబడి నీతో చెప్పుకుంటున్నాను. ఎవరికి కొంచెంగా క్షమింపడను వారు కొంచెంగా ప్రేమించును. విస్తార పాప ఎలాంటిది? పాపాత్ముర పాపము జరిగించేవి, క్షమాపణకు అర్హత లేని వ్యక్తి, రాళ్లతో కొట్టబడి చంపబడిన సమర్థ వ్యక్తి. మన సుయాసం 8వ అధ్యాయంలో కూడా ఒక స్త్రీ మనకు కనబడుతుంది, పాపాత్మురాలు స్త్రీ. ఆ స్త్రీ కూడా ఎలాంటిదంటే రాళ్ళ చేత కొట్టబడి చంపబడవలసినటువంటి స్త్రీ. ఇద్దరు స్త్రీలను కలిస్తే వారి పాపములను ప్రభు క్షమించినాడు. చూడండి, ప్రభువు వారి పాపములను క్షమించే విధంగా వారి యొక్క పశ్చాత్తాపం ఉంది అని మనం చూస్తున్నాం. వారి పశ్చాత్తాపం చెప్పండి, ప్రభు వారి పాపమును క్షమించే విధంగా వారి పశ్చాత్తాపం. ఇటు ఇద్దరు పాపాత్ములే, ఇద్దరు స్త్రీలు పాపాత్మురాలే. రాళ్ళ చేత కొట్టబడవలసిన వారే ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వారి పాపమును క్షమింపబడి మరణము వారికి దూరం అయిపోయింది. ప్రియమైన వారిని మనం గుర్తిస్తుంటున్నాం. క్షమించడానికి ఎంత ఘోర పాపాత్ములైనా ప్రభు క్షమించాల్సిన సిద్ధం. తన దగ్గర రావడమే ఆలస్యం కానీ, క్షమాపణ కోరుకోవడం ఆలస్యం కానీ, ఎంతటి వారైనా సరే క్షమిస్తాడు. వారి మాట వింటాడు. కాబట్టి ఇది మనం పశ్చాత్తాపమైన హృదయంతో ప్రభు సందులో చేరి మరి ఈ నలుగురి విషయంలో కూడా గమనిస్తా ఉంటే వీరు చేసిన మనవి దేవుడు విన్నాడు. ఆహాబు మనం వినడానికి ఆహాబు మంచివాడే కాదు, కానీ ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టి ఆ వ్యక్తి యొక్క మనవి విని తనకు విధింపబడినటువంటి ఆ యొక్క శిక్ష తన కుమారుడు కావును ఇస్తాడు. దాన్ని మనం చూస్తే దావీదు రాజు తను తెలిసి చేసిన తప్పును బట్టి తనకు క్షమాపణ లేదు. అయితే దేవుడు కృపను బట్టి క్షమించినాడు. ప్రేమైన వారి ద్వారా తన తప్పుకు మరి తన మాట విని తిరిగి తనకు కుమారుని దయచేసి సొలొమోను అనుగ్రహించినాడు. మనం చూస్తా ఉన్నాం. క్షమించడానికి అర్హత లేనివాడు దావీదు. మూడోది మనం చూస్తా ఉంటే ఆ నినివే పట్టణస్తులు వారు వేడుకున్నారు. గోరెపట్ట అందరూ పశువులతో సహా గోరెపట్ట కట్టుకున్నారు. అలాంటి వారు మరి పాప క్షమాపణకు వేడుకుంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడని పశ్చాత్తాపుడై చేస్తానని కీడు చేయకుండా మానివేశాడు. మనకి ఇంకా బాగా తెలుసు, పాపాత్మురాలైన స్త్రీ. ఈ పాపాత్మురాలైన స్త్రీ ఇద్దరు స్త్రీలు కూడా చూస్తే 8వ అధ్యాయం, లూకాసు 7వ అధ్యాయం. ఇద్దరు కూడా ప్రభువు చేత క్షమింపబడిన వారు, ప్రజల చేత క్షమింపబడరు. వారి ప్రజల చేత క్షమింపబడడానికి అర్హత లేదు. రాళ్ళ చేత కొట్టబడి చంపబడాలి వారు చేసే పనికి. అయితే వారు ప్రభువు చేత క్షమింపబడ్డారు. వారి మనవిని దేవుడు విన్నాడు. అంత మాత్రమే మనం చూస్తా ఉంటే సెలవు మీద దొంగ క్షమాపణ కోరుకున్నాడు కదా. తండ్రి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తాడు. క్షమాపణ కోరుకున్నాడు. సెలవు మీద దొంగకి ఏం దొరికింది? క్షమాపణ దొరికింది. అతను మనవి చేసింది దేవుడు అతనికి దయచేసాడు. ఏమైనా మనం చేశాడు చెప్పండి? నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం, నీ రాజ్యాలను గుర్తు చేసుకో. నువ్వు చనిపోతావు, సజీవుడు అవుతావు, నేను కూడా చచ్చిపోతాను, నీతో పాటు నేను కూడా దేవుని రాజ్యంలో ఉండాలి ప్రభు అంటే సరే. ఎంత గొప్ప విషయం అంటే క్షమాపణకు ప్రభువు మరి క్షమించడు అని చెప్పడానికి లేదు. ఆయన క్షమించి మన మనవిని వినేవారుగా చూస్తుంటున్నాం. ఇక క్షమింపబడితే మనం చేసే ప్రతి మనవి ఆయన ఇష్టపూర్వకంగా ఉండేదే. ఇష్టపూర్వకంగా ఆయన మనం చేసే ప్రతి మనవికి మరి జవాబు ఇచ్చేవాడుగా ఉంటాడు. క్షమింపబడకపోతేనే ఆయన జవాబు ఇవ్వడానికి మనతో
మనకు చూడడానికి ఇష్టపడరు. మనకు తెలుసు యెషయా గ్రంథంలో 59వ అధ్యాయమా చూడండి. ఈ మనం చూసుకొని ముగించుకుందా. 59వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం. మీ దోషములు మీకు ఆ దోషములు తీసేసుకుంటారు సార్. ఇంకొక వ్యక్తిలో మనం చూస్తా ఉంటే మనశ్శేని గురించి మనం చూస్తాం. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12-13 చదవండి. 2వ దినవృత్తాంతాల మనిషి అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుడి సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరగడగా ఆయన అతని విన్నపమును ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే అలాంటి వాడు. మనం చూస్తే పై వచనాలన్నీ మీరు చదవండి. దేవుడి మందిరంలో నక్షత్రాలు పెట్టినాడు, ముహూర్తాలు చూసినాడు, అగ్నిగుండంలో తన బిడ్డలు దాటించాడు, చంపించాడు, సోదగాళ్ళతో సాంగత్యం చేసి చెల్లకి వారు కన్న పిశాచి వారు చెప్పడానికి వీలేదు. మనసే చేయలేని పాపం లేదు, విగ్రహాల సంబంధమైన పాపం లేదు, అన్నీ చేశాడు. చివరికి మనిషే మరి చూస్తే తాను బంధింపబడ్డాడు, అసూరు రాజ్యంలో బంధింపబడ్డాడు. చూడండి, ఇంత దుర్మార్గము దేవుడి మందిరంలో ఇంత దుర్మార్గపు క్రియలు చేసినటువంటి వ్యక్తికి క్షమాపణ దొరికింది. అర్థమైందండి? ఇంత దుర్మార్గపు క్రియలు చేసిన వ్యక్తికి ఏం దొరికింది చెప్పండి? క్షమాపణ దొరికింది. ప్రభు తగ్గించుంటే బతిమాలుకుంటే అతని విన్నపము అతని విన్నపమును ఆలకించి, అయ్యో నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను తిరిగి మరి నేను రాజ్యాన్ని తీసుకెళ్ళాలంటే మరి తన తప్పు క్షమాపణ లేనివాడు. దేవుని రాజ్యంలో మరి దేవుని మందిరంలో ముహూర్తాలు విగ్రహాలు అన్నీ కూడా పెట్టినటువంటి వ్యక్తిగా మనం చూసుకుంటున్నాం. అలాంటి వ్యక్తి తన తప్పు తెలుసుకొని క్షమాపణ కోరుకుంటే అతని విన్నపన ఆలకించాడు. చూడండి, మరి దేవుడు క్షమించాలని సిద్ధంగా ఉంటాడు. క్షమాపణ కోరుకోవడమే ఆలస్యం. లేకపోతే మనము ఆ క్షమాపణ కోరుకోకుండా ఏదో విడుసుగా ఉండి ఏముందిలే, ఇది కూడా రాక తప్పేనా, అది కూడా రాక తప్పేనా అని మనం దాటేస్తా ఉంటే క్షమాపణ కోరుకోవలసిన సమయం దాటిపోతే ఆ క్షమాపణ కోరుకోలేకపోవడం ద్వారా మనం ఎంత నష్టము పడతాము. క్షమాపణ కోరుకునేటువంటి సమయం ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోలేని వారు ఏమైపోయారు చెప్పండి? నష్టపడ్డారు, నశింపబడ్డారు. ఇప్పుడు క్షమాపణ ఉంటేనే వారు ప్రభువాన్ని వేడుకుంటే వారికి ఏం దొరికింది? దేవుడు కరుణ, దయ, వాత్సల్యత దొరికి వారు క్షమింపబడి వారి విన్నపాలను దేవుడు విన్నాడని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ విషయంలో గుర్తిద్దాం. పశ్చాత్తాపము అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్షమాపణ కోరుకుంటున్నాను. ప్రభా, నేను పాపిని ప్రభా, నేను తప్పు చేశాను ప్రభా, మీ ఎదురు క్షమాపణ కోరుకుంటున్నాను. నా తప్పేది, మా మనస్సాక్షి, మన మనసు మనకు ఏ విషయాలు దోషారోపణ చేస్తున్నాయో వాటన్నిటిని ప్రభు దగ్గర వదిలిపెడతాం. క్షమాపణ కోరుకుంటే ఇక మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు విని మనకు జవాబు ఇస్తాడు. కాబట్టి గుర్తించుకొని మనము ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఒక పాట పాడుకుందాం. లేచినప్పుడు పాడుకుంటాం. లేచినప్పుడు ఒక పాట పాడుకుంటాం. నా కోసం కదా.